వీళ్ళకి కూటమికి. ఇందులో 3 గెలిచే అవకాశం ఉంది, టీచర్ ఎమ్మెల్సీ ప్లస్ 2 అది ఒక ఎత్తు. ఇక్కడ 5, ఈ 5 ఒక నాగబాబుకి కన్ఫాము, ఆల్రెడీ ముందే చెప్పున్నారు కాబట్టి మేబీ వచ్చే నెలలో నాగబాబుది అయిపోయాక మంత్రి పదవి ఇవ్వచ్చు. అంటే మార్చి ఎండింగ్లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ ఉగాదికి నాగబాబు గారు మంత్రి హోదాలో ఉండొచ్చు. ఆయనకి మరి మంత్రి హోదాలో ఆయన ఈ ఉగాది పండగని జరుపుకోవచ్చు ఆయన. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీలో కాస్త ఏమన్నా పార్టీ కమిట్మెంట్ ఉంటే పురంధేశ్వర్ గారు లేకపోతే ఆయన మధుకర్ గారు ఎవరు ఉన్నారు కదా పార్టీ రాష్ట్రాలు, వాళ్ళు అడగాల మాకు ఎమ్మెల్సీ ఇవ్వని చెప్పేసి. అడిగితే ఇస్తుంది, అడగకపోతే ఇవ్వదు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాలు బీజేపీ ఒత్తిడితోనే రాజీనామా చేస్తున్నారు. దాన్ని బీజేపీ సగం తెలుగుదేశం సగం అని చెప్పి పాపం అక్కడ పార్టీ షేర్ ఇస్తుంది కదా, ఇక్కడ కూడా ఇవ్వాలి కదా, అట్లాగా ఇక్కడ ఇవ్వట్లేదు. అది వచ్చిన గొడవ. అది అంటే ఇప్పుడైతే దాని మీద మాట్లాడలేదు ఇంతవరకు కూడా. అవును అవును. వైసీపీకి అంటే ఈ ఎన్నికలకు పూర్తిగా దూరమేనా సార్ ఇందులో? అంటే ఇంకేం చేస్తా, వాళ్ళకి 11 సీట్లతో వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు తెలంగాణలో అయితే గనక 39 సీట్లు తెలంగాణ వీళ్ళకున్నది బీఆర్ఎస్కి, కాంగ్రెస్ పార్టీకి 64, 67 అన్నట్టున్నాయి. కాబట్టి అక్కడ